Naveen, any doubts in the No, SDLC? Anna. So far, last 3 classes good. Last 3 classes are good. ఏ డౌట్స్ లేవు కదా? లేదు. ఓకే దెన్. రైట్. So today we jump into the so yesterday we completed waterfall methodology కదా? సో ఈ యా. రోజు మనము ఎజైల్ మెథడాలజీ గురించి మాట్లాడుకుందాం. ఓకే. రైట్. చాలా ఈజీగా ఉంటుంది ఈ మెథడాలజీ. సో డే 4 కదా? డే 4. రైట్. సో ఎజైల్ మెథడాలజీకి చాలా ఈజీ ఉంటుందండి. వాటర్ఫాల్ లాగా కాదు, ఇంకా చాలా ఈజీగా ఉంటుంది. దీంట్లో ఇంకా ఈజీగా ప్రాజెక్ట్స్ కూడా కంప్లీట్ చేయొచ్చు అనమాట. ఓకే. వెరీ ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది ఎజైల్ మెథడాలజీ. సో Okay. ఎజైల్ మెథడాలజీలో ఇది ఒక డెఫినేషన్ పార్ట్స్ అండి. ఇవి డెఫినేషన్ మనం చెప్పడానికి యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఎజైల్ మెథడాలజీ ఏమంటున్నారండి, ఇట్ ఈస్ ఎ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అప్రోచ్ అంటారు. Okay. ఓకే. Hmm. సో ఇది ఎలా యూజ్ చేస్తారండి, బై యూజింగ్ ఎనీ మెథడాలజీ, బై యూజింగ్ ఎస్డిఎల్సి. అవునా కదా? వితౌట్ హ్యావింగ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ వీ కెనాట్ డెవలప్ ఎనీ ప్రాజెక్ట్, రైట్? సో ఇక్కడ కూడా అంతే. బట్ నిన్న మనం మాట్లాడుకున్నప్పుడు ఎస్డిఎల్సి ఎలా ఉందండి, ఇట్ వాజ్ లైక్ ఎ కంటిన్యూస్ ఫ్లో. అవునా కదా? వాటర్ఫాల్ మెథడాలజీలో ఇట్స్ అ కంటిన్యూస్ ఫ్లో. బట్ ఇక్కడ ఏంటండి, ఇట్ ఈస్ అన్ ఇటరేటివ్ ప్రాసెస్. ఓకే, ఇట్ ఈస్ అన్ ఇటరేటివ్ ప్రాసెస్ అండ్ Yeah. ఇట్ ఈస్ అన్ ఇంక్రిమెంటల్ ప్రాసెస్. ఓకేనా? అండ్ Okay. ఈ మెథడాలజీ వెరీ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఓకేనా? సో Okay. ఈ ఎజైల్ మెథడాలజీ మనకి 2 క్లాసెస్ ఆల్మోస్ట్ పడుతుందండి. 2 or 2.5 క్లాసెస్, ఐ మీన్ 2.5 అవర్స్ కావచ్చు, 2 అవర్స్ Okay. కావచ్చు, పక్కా పడుతుంది. Hmm. వెరీ స్లోగా వెళ్తాను. ఓకే. సో Okay. బిఫోర్ స్టార్టింగ్ ఎజైల్ మెథడాలజీ మనకి ఒక మెథడాలజీలో వర్క్ చేయాలంటే కొన్ని ఫ్రేమ్ వర్క్స్ అనేవి ఉంటాయండి. ఓకేనా? సో బ్రో మరి ప్రీవియస్గా వాటర్ఫాల్లో ఉందా అంటే, ప్రీవియస్గా వాటర్ఫాల్లో దెర్ ఇస్ నో ఫ్రేమ్ వర్క్స్. ఓకే, కమింగ్ టు ఎజైల్ వీఆర్ హ్యావింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రేమ్ వర్క్స్ అండి. మేజర్గా ఇందులో మనం యూజ్ చేసేది స్క్రమ్ ఫ్రేమ్ వర్క్. ఓకే, స్క్రమ్ ఫ్రేమ్ వర్క్. అండ్ నెక్స్ట్ ఏదైనా యూజ్ చేస్తున్నాము అంటే దట్ ఈస్ క్యాన్వా. ఓకే, ఇక్కడ దాకా 3, 4, 5, 6 ఎవరు యూజ్ చేయట్లేదు. ఓకే, రైట్ నౌ ఇన్ కరెంట్ ఇండస్ట్రీ వీఆర్ మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ సేఫ్. ఓకేనా? సో సేఫ్ అండ్ స్క్రమ్ చాలా బాగా రన్ అవుతున్నాయి కరెంట్ మార్కెట్లో. కరెంట్ మార్కెట్ సిచ్యువేషన్స్లో స్క్రమ్ ఫ్రేమ్వర్క్ అండ్ సేఫ్ ఈ రెండు బాగా రన్ అవుతున్నాయి. ఓకే, స్క్రమ్ ఎక్కడ యూజ్ చేస్తాము, సేఫ్ ఎక్కడ యూజ్ చేస్తాము? సేఫ్కి వచ్చేసరికి ఇఫ్ ఇట్ ఈస్ లైక్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్, అంటే ఎలా అంటే ఒక ఎంటర్ప్రైజ్ లెవెల్, ఒక పెద్ద చాలా పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఓకే, ఇట్ విల్ టేక్ మోర్ దాన్ 3 years, మోర్ దాన్ 5 years అలాంటి ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్ చేయాలి అండ్ అలాంటి ప్రాజెక్ట్స్కి సర్వీస్ ఇవ్వాలి అన్నప్పుడు వీ విల్ గో ఫర్ సేఫ్. రైట్ బ్రో, మరి స్క్రమ్ ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే, స్క్రమ్ని మనము మరీ అంతంత పెద్ద ప్రాజెక్ట్స్కి యూజ్ చేయలేము. యూజ్ చేయొచ్చు, యూజ్ చేయలేమని కాదు, బట్ మనకి మ్యాన్ పవర్ ఎక్కువ యూజ్ అవుతుంది సేఫ్లో. ఓకే, స్క్రమ్లో మనకు అంత మ్యాన్ పవర్ అక్కర్లేదు. ప్రాజెక్ట్ని డెవలప్ చేసేయడం, ఫాస్ట్గా దాన్ని క్లయింట్స్కి డెలివర్ చేయడం. సో బై స్ప్రింట్ అంటారు. ఇక్కడ స్ప్రింట్ బై స్ప్రింట్ డెలివరింగ్ ఉంటుంది. ఓకే, ప్రీవియస్గా మనం ప్రాజెక్ట్ ఎప్పుడు డెలివర్ చేసామండి వాటర్ఫాల్ మెథడాలజీలో? వీ హ్యావ్ డెలివర్డ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది 2 years. Yeah. అవునా కదా? 2 years కాంట్రాక్ట్ ఉంది మనకి. ఆ 2 years తర్వాత మనం డెలివర్ చేసాం. 2 years బిఫోర్ ఏమన్నా డెలివర్ చేసామా? లేదు. లేదు. 2 years బిఫోర్ మీకు ఏమన్నా రెవెన్యూ జనరేట్ అయిందా? లేదు. లేదు. కానీ ఇక్కడ అలా కాదండి, ఇట్ ఈస్ క్వైట్ ఆపోజిట్. ఓకేనా? క్వైట్ ఆపోజిట్. వాటర్ఫాల్ మెథడాలజీలో ఏదైతే చేసామో ఇక్కడ చేయం. ఏంటి బ్రో అలా ఎందుకు చేయము అంటే, జస్ట్ మనం చేసిన చిన్నప్పుడు ఏదైనా మిస్టేక్ చేసామనుకోండి, ఆ మిస్టేక్ని రెక్టిఫై చేసుకొని నెక్స్ట్ టైం చెయ్యం. అవునా కదా? Yes. వి విల్ లెర్న్ సంథింగ్. ఓకే, సో ఇక్కడ కూడా అంతే అనమాట. వాటర్ఫాల్ మెథడాలజీలో మనకి ఏం జరిగిందండి, టైం టేకింగ్ ప్రాసెస్ ఎక్కువ జరిగింది. అవునా? ప్రాజెక్ట్ కరెక్ట్గా బిల్డ్ అయిందో లేదో తెలియలేదు మనకి. Yeah. అవునా? క్లయింట్ ఎప్పుడు వచ్చి అడిగినా సరే మనము ప్రాజెక్ట్ ఎప్పుడు చూపించలేకపోయాము. అవునా?
యా క్లయింట్‌కి అల్టిమేట్‌గా క్లయింట్‌కి జనరేట్ అవ్వాల్సిందేంటి? రెవెన్యూ. ఆ రెవెన్యూ రెవెన్యూ కూడా తనకి కంప్లీట్ కాకముందు మనం ఇవ్వలేకపోయాము. జనరేట్ హ్మ్. చేయించలేకపోయాము. సో, యా ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ సమ్ మిస్టేక్స్ అన్నమాట. దాని నుంచి మనము రెక్టిఫై చేసుకొని ఒక కొత్త మెథడాలజీ అనేది రన్ చేసుకున్నాం. దట్ ఈస్ కాల్డ్ యాస్ అజైల్ మెథడాలజీ. అంటే మనం గాదు. అది మార్కెట్‌లోకి వచ్చింది. దాన్ని మనం యూజ్ చేసుకున్నాం. అవునా కదా! హ్మ్. సో, దాన్ని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తున్నామండి? దాని లోపల మనకి కొన్ని ఫ్రేమ్ వర్క్స్ ఉన్నాయి. ఆ ఫ్రేమ్ వర్క్స్‌ని యూజ్ చేసి ప్రాజెక్ట్స్ రన్ చేస్తున్నాం. ఓకే. ఓకే. బ్రో అసలు ఫస్ట్ అసలు స్క్రమ్ ఫ్రేమ్ వర్క్ అన్నావు కదా! స్క్రమ్ ఫ్రేమ్ వర్కే టాప్‌లో ఎందుకుంది? అంటే ఇప్పుడు అజైల్ మెథడాలజీ రాంగానే అందరూ స్క్రమ్ ఫ్రేమ్ వర్క్ ఉపయోగించేసారా? అందుకే టాప్‌లోకి వెళ్ళిపోయిందంటే కాదండి. ఇప్పుడు మనకి స్కూల్ స్టార్ట్ అయింది. ఏబీసీడీ ఏవో క్లాసులున్నాయి. ఓకే. ఐఐటీ అని, ఏ1, ఏ2 అని, బీ1, బీ2లని ఇలాగ హ్మ్. బోలెడు సెక్షన్స్ ఉన్నాయి మనకి. రైట్? హ్మ్. ఇలాగా మిమ్మల్నెళ్లి ఏ క్లాస్‌లో పడితే ఆ క్లాస్‌లో కూర్చోండి అన్నప్పుడు ఏం చేస్తారండి? ఎక్కడ నచ్చితే అక్కడికెళ్లి కూర్చుంటారు. అవునా కదా! యాహ్! మీకు పర్టిక్యులర్‌గా ఆ క్లాస్‌లోనే కూర్చో అని ఎప్పుడు చెప్పలేదు కదా! హుహు. చెప్పలేదు. లేదు. ఎందుకని? స్కూల్ ఈజ్ న్యూ. హ్మ్. ఒకేసారి 500 పీపుల్ జాయిన్ అయ్యారు. జాయిన్ అయినప్పుడు ఏం చేస్తారండి? ఎవరు ఏ క్లాస్‌లో కూర్చుంటే వాళ్ళకి ఆ క్లాస్‌లో ఉన్నట్టు రాసేస్తారు. అవునా కదా! ఏమంటారు? అవును. రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు. నువ్వు ఇక్కడి నుంచి రేపటి నుంచి హ్మ్. ఇక్కడే కూర్చోవాలి అని. ఇక్కడ కూడా అంతే. మనకి జస్ట్ కన్సిడర్ ఇక్కడ ఒక 6 ఉన్నాయి కదా! ఈ 6 ఫ్రేమ్ వర్క్స్ ఉన్నాయనుకుందాం. ఓకే. మా కంపెనీకి 6 ప్రాజెక్ట్స్ వచ్చాయి. అవునా? ఈ హ్మ్. ఎజైల్ మెథడాలజీలో నేను ఏ ఫ్రేమ్ వర్క్ ఎఫెక్టివ్‌గా ఉంటుందో నాకు తెలీదు కదా! సో, హ్మ్. ఆ ఫ్రేమ్ వర్క్‌కి ఉన్న కండిషన్స్ ప్రకారం ఓకేనా? ఆ ఫ్రేమ్ వర్క్‌కి ఉన్న కండిషన్స్ ప్రకారం నేను రన్ చేయాలి అనుకుంటున్నాను. అలాంటప్పుడు ఏం చేస్తానండి? ఒక్కొక్క ప్రాజెక్ట్‌ని ఒక్కొక్క ఫ్రేమ్ వర్క్‌లో యూజ్ చేస్తాను. అవునా కదా! అవును. ఒక్కొక్క ప్రాజెక్ట్‌ని ఒక్కొక్క దాంట్లో యూజ్ చేసినప్పుడు ఏ ప్రాజెక్ట్ ఎఫెక్టివ్‌గా రన్ అవుతుందో నేను టెస్ట్ చేసుకోగలుగుతాను. అంటే హ్మ్. ముందు ఇలా చేశారా అని నేను చెప్పట్లేదు. ఏ కంపెనీకి నచ్చిన ఫ్రేమ్ వర్క్‌లో వాళ్ళు వర్క్ చేసుకుంటారు. బట్ నేనెలా చెప్తున్నాను అంటే, ఈ స్క్రమ్ ఫ్రేమ్ వర్క్ ఎందుకు అంత పాపులర్ అయ్యింది అన్నదానికి ఒక స్మాల్ ఎగ్జాంపుల్ కింద మనము ఒక లైవ్ ఎగ్జాంపుల్ అలా తీసుకున్నట్టు చెప్తున్నాను అంతే. నేను చెప్పినట్టు ఏం జరగలేదండి. ఇప్పుడు కొన్ని కంపెనీస్ లీన్ అనే ఫ్రేమ్ వర్క్ మీద వర్క్ చేస్తూ ఉంటాయి. హ్మ్. ఎందుకని లీన్ మీద వర్క్ చేస్తున్నారు అంటే దే హాబిచ్యుయేటెడ్ టు వర్క్ ఆన్ లీన్. హ్మ్. ఓకే. వాళ్ళకి ఈ స్క్రమ్ ఫ్రేమ్ వర్క్ అంటే ఏంటో తెలియట్లేదు. అవునా? అదే. ఆ! ఎందుకని వాళ్ళు ఫస్ట్ నుంచి లీన్ మీద వర్క్ చేస్తున్నారు. ఏదైనా ప్రాజెక్ట్ వస్తే లీన్ మీద వర్క్ చేసిన స్క్రమ్ మాస్టర్స్ కావాలి అని అడుగుతారు. హ్మ్. ఓకే. సో, లీన్ వాళ్ళకి అలవాటైపోయింది. ఓకేనా? బట్ చాలామంది ఏం చేశారండి, ఒక టెస్ట్ చేసుకుంటారు. ఏ ఫ్రేమ్ వర్క్ బాగా ఎఫెక్టివ్‌గా ఉంది అని. రైట్? ఓకే. సో, అలా ఈ స్క్రమ్ ఫ్రేమ్ వర్క్ అనేది మోర్ ఎఫెక్టివ్‌గా అవ్వడం హుహు. స్టార్ట్ అయింది. ఓకే. ఇనీషియల్‌గా ఇప్పుడు ఒక 10 ప్రాజెక్ట్స్ 10 ఫ్రేమ్ వర్క్స్ ఉన్నాయి మనకి. హ్మ్. ఓకే. 10 ఫ్రేమ్ హ్మ్. వర్క్స్ ఉన్నప్పుడు ఏం చేశారంటే ఒక్కొక్క ప్రాజెక్ట్‌ని ఒక్కొక్క దాంట్లో వర్క్ చేస్తున్నారు. అప్పుడు హ్మ్. 100% ఉందనుకోండి ఎంతవుతుంది? ఇప్పుడు ఇది కదా సర్కిల్ కదా! హ్మ్. 10 ప్రాజెక్ట్స్ ఉన్నాయి మనకి. ఓకే. హ్మ్. 10 ప్రాజెక్ట్స్ ఉంటే ఒక్కొక్క ప్రాజెక్ట్ ఎంత పర్సెంటేజ్ అవుతది? 10% 10% అవుతది. అవునా? ఇప్పుడు హ్మ్. నేనేం అడిగానంటే ఏ ప్రాజెక్ట్ ఫస్ట్ కంప్లీట్ అయింది అని అడిగా. హ్మ్. ఓకేనా? 1, 2, 3, యాహ్! 4, 5, 6, 7, 8, 9 అండ్ 10. ఓకేనా? సో, హ్మ్. ఇలాగా 10 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఏ ప్రాజెక్ట్ ఫస్ట్ కంప్లీట్ అయ్యింది అని అడిగాను. సో, హ్మ్. కొంతమంది ఏం చెప్పారు? ఫస్ట్ స్క్రమ్ కంప్లీట్ అయిందండి అన్నారు. హ్మ్. సెకండ్ క్యాన్‌బాన్ కంప్లీట్ అయిందండి అన్నారు. హ్మ్. అవునా? థర్డ్ హ్మ్. ఏపీఎఫ్ కంప్లీట్ అయిందండి. అడాప్టివ్ ప్రాజెక్ట్ ఫ్రేమ్‌వర్క్. ఓకే. తర్వాత లీన్ కంప్లీట్ అయిందండి అన్నారు. హ్మ్. ఓకే. అలాగా వేరే కంపెనీస్‌తో మామూలుగా చూస్తే వాళ్ళకి కూడా ఏమైందండి? స్క్రమ్ ఫ్రేమ్‌వర్క్ అనేది ఎఫెక్టివ్‌గా మారిందనమాట. మారింది. ఓకేనా? సో, ఓకే. అందుకని బేస్డ్ అపాన్ ది కండిషన్స్ ఏం చేస్తున్నారండి కంపెనీస్ నెమ్మదిగా ఈ లీన్ అనే ఫ్రేమ్‌వర్క్‌లో వర్క్ చేస్తున్న వాళ్ళంతా ఏం చేశారంటే వాళ్ళ ప్రాజెక్ట్‌ని మైగ్రేట్ చేసేసారు.
హ్మ్. దేంట్లోకండి? ఈ స్క్రమ్ ఫ్రేమ్‌వర్క్‌లోకి స్క్రమ్‌లో. మైగ్రేట్ చేసుకున్నారు. ఈ ఏపీఎఫ్ ఉంది. ఈ ఏపీఎఫ్ ప్రాజెక్ట్ ఏం చేశారండి? ఓకే. మనకి ఎక్కువ టైం పడుతుంది. స్క్రమ్‌లో అయితే తక్కువ టైంలో అయిపోతుంది ప్రాజెక్టు. సో, ఇంకా ఎఫెక్టివ్‌గా డెలివర్ చేయగలము అని ఇలా మైగ్రేట్ అయిపోతున్నారు. ఓకే. అర్థమైందా? అలాగే ఓకే. స్క్రమ్ ఫ్రేమ్‌వర్క్ ఈజీగా అచీవబుల్ అవుతుంది ప్రాజెక్ట్‌ని. ఓకేనా? అండ్ క్లయింట్ కూడా హ్యాపీ అవుతున్నాడు. ఎలా సాటిస్ఫై అవుతాడనేది నేను చెప్తాను. ఇప్పుడు అర్థమైంది కదా! సో, నేను మీకు ఒక స్మాల్ డయాగ్రమాటికల్ వే చూపిస్తాను. సో, ప్రాజెక్ట్స్ అనేది అజైల్ ఫ్రేమ్‌వర్క్స్. రైట్. సో, ఇమేజెస్ చూపిస్తానండి. నేను డౌన్‌లోడ్ చేసి పెట్టాను. స్టిల్ సేఫ్ ఇది. సో, స్క్రమ్ వస్తుంది. రైట్. దీని కిందకెళ్తే మనకి టోటల్‌గా ఫ్రేమ్‌వర్క్స్ కనిపిస్తాయి. సో, ఇక్కడ చూడండి. కనిపిస్తుందా క్లియర్‌గా? యెస్ అన్న. ఇది చూద్దాం. రైట్. సో, ఇక్కడ హ్మ్. చూడండి. ఈ 56% ఏంటండి ఔట్ ఆఫ్ 100%లో? స్క్రమ్. స్క్రమ్. ఈ 14% ఏంటండి? హైబ్రిడ్. హైబ్రిడ్. 8% ఏంటండి? స్క్రమ్ బ్యాన్. స్క్రమ్ బ్యాన్. 6% అండి? స్క్రమ్ ఎక్స్‌పీ హైబ్రిడ్. ఎక్స్‌పీ. యాహ్! రైట్. హ్మ్. 6% అదర్స్. 5% అదర్స్. క్యాన్ బ్యాన్. స్కాన్ బ్యాన్. రైట్ ఆర్ ఓకే. రాంగ్? 1% యాహ్! లీన్. రైట్? ఓకే. సో, ఆ! అలాగా డిఫరెంట్‌గా కంపెనీస్ యూజ్ చేయడంతోటి కంపెనీస్‌కి తెలిసిందనమాట. ఏ ప్రాజెక్ట్ ఎఫెక్టివ్‌గా వర్క్ అవుతుంది అనేది. ఓకే. ఓకే. అలాగా హ్మ్. ఇప్పుడు కన్సిడర్ చేసుకుంటే చాలా ప్రాజెక్ట్స్ అసలు ప్రాజెక్ట్స్ మైగ్రేట్ అయిపోయాయి. హుహు. మనకు కనిపించడంలో కనిపించట్లేదనమాట. ఎందుకని అంటే ఎవరు వాడట్లా. హ్మ్. రైట్ ఆర్ రాంగ్? యాహ్! సో, ఇనీషియల్‌గా 10% ఉన్నది కాస్త 12%, 12% ఉన్నది కాస్త 15%, 20%, హ్మ్. 25, 30, 50, 60 అలాగా రైట్ నౌ ఇన్ ది కరెంట్ మార్కెట్ ఆల్మోస్ట్ 80% ఆఫ్ ది కంపెనీస్ ఆర్ యూజింగ్ స్క్రమ్ ఓన్లీ. ఓకే. రైట్ నౌ ది కంపెనీస్ ఆర్ ఒక ఫ్యూచర్‌లో ఒక 2-3 ఇయర్స్ తర్వాత మనకి స్కేల్డ్ ఎజైల్ అంటే సేఫ్ కూడా ఎక్కువ రన్ అవుతదన్నమాట. స్క్రమ్ ఎలా రన్ అవుతుందో అలాగా స్కేల్డ్ ఎజైల్ ఫ్రేమ్‌వర్క్ కూడా బా రన్ అవుతది. ఓకేనా? సో, ఓకే. ఈ స్క్రమ్ తర్వాత మనకి ఇంకొక ఫ్రేమ్‌వర్క్ రన్ అయ్యేది ఏంటి అంటే క్యాన్‌బాన్. క్యాన్‌బాన్ కూడా ఎఫెక్టివ్‌గా వర్క్ అవుతుంది. ఓకే. ఓకేనా? మనము హ్మ్. ఈ క్లాసెస్‌లో స్క్రమ్ ఫ్రేమ్‌వర్క్ అండ్ క్యాన్‌బాన్ ఫ్రేమ్‌వర్క్ ఈ 2 నేర్చుకుంటామండి. హుహు. ఎజైల్ మెథడాలజీలో స్క్రమ్ అండ్ క్యాన్‌బాన్ ఈ 2 నేర్చుకుంటాం. హ్మ్. మిగతా మనం ఏమి నేర్చుకోము. ఏమి టచ్ చేయము. ఓకే. ఓకేనా? సో, హ్మ్. స్కేల్డ్ ఎజైల్ కూడా నేర్చుకోవాలనుకుంటున్నాను బ్రో అనుకుంటే దట్ ఈస్ కంప్లీట్‌లీ డిఫరెంట్. ఆ క్లాసెస్ హ్మ్. ఆర్ కంప్లీట్‌లీ డిఫరెంట్. ఐ డోంట్ సజెస్ట్ ఫర్ ది ఫ్రెషర్స్ టు డూ ఆల్ థీస్ హ్మ్. థింగ్స్. హుహు. ఓకేనా? ఒక ఫ్రెషర్‌కి ఈ స్క్రమ్ అనేది హ్యాబిచ్యుయేట్ అవ్వకుండా అంటే అర్థం కాకోకుండా సేఫ్‌కి హ్మ్. వెళ్తాను, సేఫ్ కూడా నేర్చుకుంటానంటే నేను సజెస్ట్ అయితే చేయను. ఓకే. ఇట్స్ ఎ వేస్ట్ ఆఫ్ టైమ్ అని చెప్తాను. ఎందుకంటే సింపుల్‌గా ఒక 1 టీమ్ మెంబర్స్‌ని, 2 టీమ్ మెంబర్స్‌ని మెయింటైన్ చేయడం రాకోకుండా హ్మ్. సేఫ్‌లోకెళ్ళిపోయి బిగ్గర్ టీమ్స్‌ని నేను మెయింటైన్ చేస్తాను అంటే ఆ పాసిబిలిటీ అనేది అవ్వదండి. ఓకే. ఓకేనా? సో, అక్కడ హ్యూజ్ హ్మ్. నంబర్స్‌లో ఉంటారు. మరక్కడ ఎలా మెయింటైన్ చేస్తారు? మీకు ఎక్కువ టీమ్స్ కూడా ఇవ్వచ్చు. హ్మ్. చెప్పలేం గదా! యాహ్! ఇచ్చినప్పుడు ఏం చేస్తారు మీరు? ఆ టైమ్ మేనేజ్‌మెంట్ అనేది చేయలేరన్నమాట. సో, హుహు. ఇనీషియల్‌గా యూ హావ్ టు అబ్జర్వ్ వాట్ ఆర్ ది థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ అండర్ స్క్రమ్ ఫ్రేమ్‌వర్క్. హ్మ్. ఇనీషియల్ స్టెప్స్ వేసిన తర్వాత ఒక 1 ఇయర్ లేదంటే 6 మంత్స్ తర్వాత సేఫ్ సర్టిఫికేషన్స్ ఉంటాయి. ఆ సర్టిఫికేషన్స్ చేసుకొని యూ కెన్ అప్‌గ్రేడ్ యువర్ సెల్ఫ్. ఓకేనా? సో, ఇనీషియల్‌గా అయితే ఐ డోంట్ ఓకే. సజెస్ట్ దీస్ థింగ్స్. ఓకే. హ్మ్. ఫస్ట్ ట్రై టు
అండర్స్టాండ్ ది స్క్రమ్ ఫ్రేమ్వర్క్, దెన్ గో ఫర్ సేఫ్. దట్స్ ఇట్. సేఫ్ అంటే SAFEనా? యా, లేకపోతే SAFE, సేఫ్. ఓకే. సేఫ్ ఫుల్ ఫామ్ 6.0 ఏంటన్నా? స్కేల్డ్ అజైల్ ఫ్రేమ్వర్క్. ఓకే. సేఫ్ 6.0. ఓకే, హుహు. హ్మ్. ఓకే. ఇట్స్ a స్కేల్డ్ అజైల్. ఇదిగోండి స్కేల్డ్ అజైల్ ఫ్రేమ్వర్క్ అన్నమాట. హుహు. ఓకే, రైట్. సో ఇప్పుడు అర్థమైంది కదా ఈ స్క్రమ్ ఫ్రేమ్వర్క్ అనేది ఏంటని. హ్మ్. బ్రో ఇక్కడ 56 ఉంది, ఇక్కడ 52 ఉంది, 58 ఉంది. జస్ట్ ఫర్గెట్ అబౌట్ దిస్ థింగ్స్. ఓకేనా, జస్ట్ యాహ్! ఇది ఒక డయాగ్రమాటికల్ వే. ఆగండి, నేను ఇది డౌన్లోడ్ చేసి హ్మ్. పెడతాను. ఆల్రెడీ డౌన్లోడ్ లో ఉంది, బట్ స్టిల్. రైట్, ఓకే. సో ఇప్పుడు మీకు ఇది అర్థమైంది కదా. హ్మ్. యా, రైట్. సో ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు మనం ఎంత పర్సెంటేజ్ అని ఇప్పుడు ఎవరైనా అడిగారు అనుకో ఇంటర్వ్యూలో ఎంత పర్సెంటేజ్ అని ఉంటుంది అంటే అది ఎవ్వరు అడగరు. స్క్రమ్ ఇప్పుడు రైట్ నౌ ఎంత పర్సెంటేజ్ ఉంది అనేది ఎవ్వరు అడగరు. ఓకేనా, స్క్రమ్ ఫ్రేమ్వర్క్ లో మనకి ఎంత ఎఫెక్టివ్ గా వర్క్ అవుతుంది అనేది అడుగుతారు. రైట్, సో దాన్ని మనము ఇంటర్వ్యూ పార్ట్ లో ఈజీగా చెప్పొచ్చు. ఎందుకని అంటే మనకి డెఫినేషన్ అనేది చాలా ఎఫెక్టివ్ అనమాట, స్క్రమ్ ఫ్రేమ్వర్క్ యొక్క డెఫినేషన్. ఓకే, రైట్. సో ఇప్పుడు ఇది అర్థమైంది కాబట్టి వి విల్ గో ఫర్ ది నెక్స్ట్ స్టెప్స్. నెక్స్ట్ స్టెప్ ఏంటండి, ఈ ఫ్రేమ్వర్క్ ని అర్థం చేసుకోవడం. అండ్ మీకు చెప్పడం ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలనుకున్నాను, మర్చిపోయాను. ఈ ఎజైల్ మెథడాలజీని ఈ స్క్రమ్ ఫ్రేమ్వర్క్స్ కి డిఫరెన్స్ ఏంటి అంటే ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఈ ఎజైల్ మెథడాలజీ అనేది మనకి, మీకు క్రికెట్ ఐడియా ఉందా? ఆ! సో ఈ ఎజైల్ మెథడాలజీ అనేది BCCI అనుకోండి. ఓకే, ఇంటర్నేషనల్ క్రికెట్ బోర్డు ఉంది కదా, హ్మ్. ఆ క్రికెట్ బోర్డు అనుకోండి ఇది. ఆ బోర్డు కింద ఎన్ని టీమ్స్ ఉన్నాయండి? ఇండియా ఏ ఉంది, ఇండియా బి ఉంది, IPL టీమ్స్ ఉన్నాయి, అవునా? ఇంకా చాలా టీమ్స్ ఉన్నాయి, అవునా కదా? అవును. రైట్. సో ఈ BCCI రేపు ఏమన్నా ఇంటర్నేషనల్ క్రికెట్ ఉంది, ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఉందనుకోండి, ఏం చేస్తది? ఈ గ్రూప్ ఏ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆడిస్తది. హ్మ్. లేదు, చిన్న చిన్న టీమ్స్ ఉన్నాయి, జింబాబ్వే, ఐర్లాండ్, బంగ్లాదేశ్ ఇలాంటివి ఉన్నప్పుడు ఏం చేస్తారండి? ఇందులో ఉన్న పెద్ద ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రెస్ట్ ఇచ్చి గ్రూప్ బిలో ఉన్న ప్లేయర్స్‌ని కొంతమందిని పిక్ చేసుకుంటది, అవునా కదా? హ్మ్. అవును. సో ఇక్కడ కూడా అంతే అనమాట. ఐ మీన్ ఇక్కడున్న క్యాన్‌బెన్ ఇక్కడ యూజ్ చేస్తారని కాదు. సో ఇక్కడ హ్మ్. కూడా అంతే అనమాట. బేస్డ్ అపాన్ ది ప్రాజెక్ట్ మనము ఈ ఫ్రేమ్‌వర్క్‌ని యూజ్ చేస్తామండి. సో, ప్రాజెక్ట్ స్కేల్‌ని బట్టి ఫ్రేమ్‌వర్క్‌ని చూజ్ ఆ, చేసుకుంటారు. అంతే. ఓకే. ఇప్పుడు డీమార్ట్స్ ఏమన్నా మీకు ఐడియా ఉందా? చిన్న చిన్న స్మాల్ మార్ట్స్ ఉంటాయి. యాహ్! ఇప్పుడు యూఎస్‌లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. హ్మ్. ఏది ఇప్పుడు వాల్‌మార్ట్ ఉంది. అది ఎంత పెద్దదండి? హ్మ్. వరల్డ్ చాలా వైడ్ పెద్దది. ఉంటుంది, అవునా? ఆ! బట్ ఇప్పుడు లోకల్ మార్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు స్ట్రీట్ ఎండ్‌కెళ్తే ఒక చిన్న మార్ట్ ఉంటుంది. హ్మ్. ఆహ్, వాళ్ళకి కూడా ఒక యాప్ ఉంటుంది, అవునా కదా? ఇఫ్ యూ హ్మ్. వాంట్ టు అవును. ఆర్డర్ యూ కెన్ ఆర్డర్. హ్మ్. బట్ యూ వెంట్ టు సమ్ న్యూ జెర్సీ ఆర్ ఎనీ వాషింగ్టన్ డీసీ ఎక్కడికో ఎళ్లారు. ఓకేనా? ఎళ్ళినా హ్మ్. కూడా మీరేం చేశారండి? మీరు వాల్‌మార్ట్ నుంచి ఆర్డర్ పెడితే మీరు ఆల్‌మోస్ట్ ఒక 500 కిలోమీటర్స్ దాటిన తర్వాత కూడా హ్మ్. మీకు మీ ఆర్డర్ అనేది ప్లేస్ అవుతుంది, అవునా కదా? అవును. హ్మ్. మీ అవును. ఆర్డర్ అనేది మీ దగ్గరికి రీచ్ అవుతది. హ్మ్. రైట్? మీ హ్మ్. స్ట్రీట్ ఎండ్‌లో ఉన్న మార్ట్‌లో నుంచి మీరేదైనా ఆర్డర్ పెడితే మీరిప్పుడు సంథింగ్ ఎనీ మౌంటైన్ రీజియన్‌లో ఉన్నారు మీరు. హ్మ్. మీ ఆర్డర్ మీకు ప్లేస్ అవుతదా? మీ దగ్గరికొస్తుందా? హ్మ్. లేదు అవ్వదు. లేదు. అతనేం చేస్తాడు? చుట్టుపక్కల ఉన్న ఒక 10 కిలోమీటర్స్ రేంజ్ వరకు రాగలడేమో, హ్మ్. మహా అయితే. అవును అవును. కదా? అక్కడి అవును. దాకా డెలివర్ చేస్తాడు. మరి అంత హ్మ్. లాంగ్ అయితే ఆయన డెలివర్ చేయలేడు కదా! చేయలేడు. ఇక్కడ కూడా అంతే అనమాట. మనం స్క్రమ్ ఫ్రేమ్‌వర్క్ అనేది, ఈ క్యాన్‌బాన్ ఫ్రేమ్‌వర్క్ అనేది బేస్డ్ అపాన్ ది ప్రాజెక్ట్ అండ్ ప్రాజెక్ట్ లెంగ్త్ అండ్ బేస్డ్ అపాన్ హౌ మెనీ హౌ మెనీ హ్మ్. స్ట్రెంగ్త్ వి రిక్వైర్డ్. ఎంతమంది ఓకే. కావాలి ఈ ప్రాజెక్ట్‌కి అనే దాన్ని బట్టి హ్మ్. ప్రాజెక్ట్ డిసైడ్ అవుతది. ఓకేనా? ఇప్పుడు ఇది హ్మ్. కొన్ని మిలియన్ డాలర్స్ ప్రాజెక్ట్ అనుకుందాం. హ్మ్. ఒక 5 మెంబర్స్ సరిపోతారా ఏంటి? సరిపోదు. సరిపోరు కదా! కనీసం ఒక 10,000-20,000 పీపుల్ కావాలి.
హ్మ్. అవునా? అలాంటి ప్రాజెక్ట్స్ అవును. వర్క్ చేయాలండి. సో, అప్పుడు ఖచ్చితంగా మనం సేఫ్‌కెళ్ళిపోతాం. అవును. ఇప్పుడు స్క్రమ్ ఉంది. ఓకే. ఇది కూడా ఒక పెద్ద ప్రాజెక్ట్‌నే డిసైడ్ చేసింది. కానీ ఏంటండి హ్మ్. అంత లార్జ్‌లో అక్కర్లేదు మనకు. ఒక 1000-2000 పీపుల్ ఉన్నా సరిపోతారు. హ్మ్. ఓకేనా? ఇప్పుడు ఒక చిన్న ప్రాజెక్ట్ ఉంది. ఏది ఇందాక మీకు ఒక మార్ట్ అని చెప్పాను కదా! సో, ఆ! సేమ్ డీ మార్ట్. హ్మ్. ఓకే. ఆ మార్ట్‌ని డెవలప్ చేయాలి అన్నప్పుడు మనకి అంత పెద్ద మంది అంత లాంగ్ ఎక్కర్లేదు మనకి. సో, అవసరం లేదు. ఇట్స్ ఎ స్మాల్ హ్మ్. రిక్వైర్మెంట్ కదా! హ్మ్. ఒక అవును. స్మాల్ నంబర్స్ 10స్‌లో సరిపోతారు. హ్మ్. అవును. 10స్ ఆర్ 20స్ స్మాల్ టీమ్స్‌లో సరిపోతుంది ఈ ప్రాజెక్ట్ డెవలప్ హ్మ్. చేయడానికి. హ్మ్. ఒక 5-6 డెవలపర్స్ చాలు. ఒక 2-3 టెస్టర్స్ చాలు. అవునా కదా! ఒక అవును. 5-6 మంత్స్‌లో కంప్లీట్ అయిపోతుంది ఈ ప్రాజెక్ట్ మొత్తం. హ్మ్. రెవెన్యూ కూడా ఎక్కువ రాదు కదా! అవును. రైట్. సో, ఇలాంటి బేస్డ్ అపాన్ ది ప్రాజెక్ట్ మనకిక్కడ ఇది డిసైడ్ అవుతదండి. హ్మ్. ఓకేనా? సో, నేనిప్పుడు ఓకే. మీకు ఫ్రేమ్‌వర్క్ అనేది నేను చూపిస్తానండి గూగుల్‌లో. రేపు హ్మ్. నేను క్లియర్ కట్‌గా ఫ్రేమ్‌వర్క్ రాసి నేను చూపిస్తాను. హ్మ్. సరే. అజైల్ ఫ్రేమ్‌వర్క్. స్క్రమ్ ఫ్రేమ్‌వర్క్. హుహుహుహు. రైట్. ఇదే. ఒక్క నిమిషం ఉండండి. నా దగ్గర ఉన్నట్టున్నాయి. ఎందుకు? రైట్. సో, ఇక్కడ చూడండి. ఇనీషియల్‌గా మనకి ఈ ఫ్రేమ్‌వర్క్‌లో ఒక బ్యాక్‌లాగ్ అనేది ఉంటదండి. 2 బ్యాక్‌లాగ్స్ ఉంటాయి. నవీన్. హ్మ్. అన్న. ఆ! ఇనీషియల్‌గా మనకి ఎన్ని బ్యాక్‌లాగ్స్ ఉంటాయండి? ఇనీషియల్‌గానా? ఇనీషియల్‌గా ఎన్ని బ్యాక్‌లాగ్స్ ఉంటాయి? అంటే ఇక ప్రాజెక్ట్‌లో బ్యాక్‌లాగ్స్ అంటే ఇష్యూసే గదా! యెస్. ఇష్యూసే. ఇనీషియల్‌గా మనకి హ్మ్. 2 బ్యాక్‌లాగ్స్ ఉంటాయి. 2 బ్యాక్‌లాగ్స్ ఉంటాయి. ఓకే. ఇనీషియల్‌గా. ఇనీషియల్‌గా. ఓకే. ఇంకా మళ్ళీ థాట్స్ ఎ పెరగవులెండి. ఓకే. ఓకే. ఇంటర్వ్యూ క్వెషనా అన్నది? ఇంటర్వ్యూ క్వెషనే. ఇనీషియల్‌గా ఎన్ని బ్యాక్‌లాగ్స్ ఉంటాయంటే 2. అంతే. హౌ మెనీ టైప్స్ ఆఫ్ బ్యాక్‌లాగ్స్ యూ ఆర్ హావింగ్ ఇన్ స్క్రమ్ ఫ్రేమ్‌వర్క్. ఓకే. ఓకే. సో, వి ఆర్ గోయింగ్ ఓకే. టు హావ్ 2 ఫ్రేమ్‌వర్క్స్. సారీ 2 ఓకే. బ్యాక్‌లాగ్స్. ఓకే. ఓకే. సో, ఇదే ఎఫెక్టివ్‌గా హ్మ్. ఉందిలెండి నా దగ్గర అంత కనపట్లేదు. సేవ్ ఇమేజెస్. సేవ్. మీరు గూడా 'డ్రాగన్ బాల్' ఫ్యానా? నేను యానిమే చూస్తా బ్రో నేను. నాకు పిచ్చన్న 'డ్రాగన్ బాల్'. నేను 'డెత్ నోట్' చూస్తాను. ఆ! 'నారుటో' చూస్తాను. అన్నీ చూస్తా నేను. నైస్. నా దగ్గరైతే ఒక పెద్ద ఏది 2 టీబీ హార్డ్ డిస్కే ఉంది. హౌ ఓల్డ్ ఆర్ యూ అన్న? ఐయామ్ 30. ఓకే. నెట్‌ఫ్లిక్స్‌లో నేను ఏదొచ్చినా సరే వదలను. యానిమేకి సంబంధించింది. 'వన్ పీస్' ఓకే. చూస్తా నేను. హ్మ్. రైట్. నాకు ఏమైనా కొంచెం టైమ్ పాస్ అవ్వాలంటే నేనింకా అవే చూస్తా నేను. హ్మ్. నాతో పాటు మా బ్రదర్ చూస్తాడు. హ్మ్. రైట్. నా మొబైల్ వాల్‌పేపర్ చూస్తే అసలు మొత్తానికి 'డ్రాగన్ బాల్ జీ'దే ఉంటది. ఓకే. 'గోకు అల్ట్రా ఇన్‌స్టింక్ట్' ఉంటుంది. రైట్. 'సయాన్' పిచ్చి. ఆహ్, రైట్. సో, ఓకే. ఓకే. లెట్స్ హ్మ్. జంప్ ఇంటు ది ఫ్రేమ్‌వర్క్. సో, చూడండి బ్యాక్ ఇనీషియల్‌గా మనకి 2 బ్యాక్‌లాగ్స్ ఉంటాయండి. ఓకే. ఒకటి ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్. హ్మ్. రెండోది స్ప్రింట్ బ్యాక్‌లాగ్. ఓకే. ఓకేనా? ఒక్క నిమిషం ఉండండి. దీన్ని నేను పెయింట్‌లో తీసుకొస్తాను. సో, ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది మనకి. అయ్యయ్యో! డౌన్‌లోడ్ స్లో లేదేంటి? చెస్‌లోకెళ్ళిందా? కంట్రోల్ జే. ఎక్కడుంది అసలు ఇది? సి డ్రైవ్‌లోకెళ్ళిందా? ఏదసలు? ఫస్ట్ స్క్రమ్ ఫ్రేమ్‌వర్క్ అని ఫస్ట్ ఓహ్! కనిపిస్తుంది అన్న. సారీ. ఆ! నేను ఆ గోకు దాంట్లోకెళ్ళిపోయాను. ఆహా! ఆ ఇమేజెస్ ఏమన్నా నేను చూసుకోలేదు. అదే. గోకు ఫోటోది
మైండ్ ఇక్కడే ఉంది ఓపెన్. గానీ, నువ్వు ఆ ఆ! గోకుపోతుంటే పైన నాకు ఆ ఓపెన్ మైండ్‌కి విత్ దాని పైన ఓపెన్ అదే. విత్ అదే. అని నాకు మైండ్ ఆ! అటెళ్ళిపోయింది నాకు. నేను ఏ నాకు ఉన్నాయి నేను చూస్తున్నాను గానీ, నాకు ఇదేంటి గోకుపోతదేవి మైండ్‌లో అది రన్ అవుతుంది. హ్మ్. రైట్. సో, ఇప్పుడు చూడండి మనకి ఇనీషియల్‌గా ఎన్ని బ్యాక్‌లాగ్స్ ఉన్నాయి? 2 బ్యాక్‌లాగ్స్. 2 ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్స్ బ్యాక్‌లాగ్ అండ్ ఉన్నాయి. స్ప్రింట్ బ్యాక్‌లాగ్. ఫస్ట్ వన్ ఏంటంటే మనకి ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్. ప్రొడక్ట్. ఇక్కడ హ్మ్. చూసారా? ఈ ప్రొడక్ట్ హ్మ్. బ్యాక్‌లాగ్. ఓకే. యాహ్! సెకండ్ వన్ వచ్చేసరికి స్ప్రింట్ బ్యాక్‌లాగ్. స్ప్రింట్ బ్యాక్‌లాగ్. ఫస్ట్ అర్థం చేసుకోండి. తర్వాత చెప్తాను హ్మ్. నేను. ఎందుకని ఇక్కడిక్కడ ఏంటి? ఈ ప్రాసెస్ ఏంటనేది నేను క్లియర్‌గా తర్వాత చెప్తాను. ఓకే. ఓకేనా? సో, హ్మ్. ఈ ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్ అంటే ఏంటి? స్ప్రింట్ బ్యాక్‌లాగ్ అంటే ఏంటి? ఓకేనా? హ్మ్. సో, ఇప్పుడు మనకి ఏదైనా డెవలప్ చేయాలి అంటే, దాన్ని ఆ ప్రొడక్ట్‌ని డెవలప్ చేయాలి అంటే, దానికి మనకి కొన్ని టికెట్స్ కావాలి. హ్మ్. అవునా? టికెట్స్ అంటారు, రిక్వైర్మెంట్స్ అంటారు, యూజర్ స్టోరీస్ అంటారు. హ్మ్. 3 ఒకటే. నానార్థాలంటారు కదా! హ్మ్. అలాగా ఈ 3 ఈట్లికి ఒకటే మీనింగ్. ఫస్ట్ నేను ఇనీషియల్‌గా టికెట్ అని జెప్తాను. ఎందుకంటే ఐటీ నాలెడ్జ్‌లో టికెట్ అనేది ఈజీ టికెట్ గదా! అని అంట. ఆ! టికెట్ అంటారు. కాబట్టి టికెట్ హ్మ్. అని జెప్తాను. ఫ్యూచర్‌లో హ్మ్. నేను యూజర్ స్టోరీ అని జెప్తాను. రిక్వైర్మెంట్ అని చెప్తాను. హ్మ్. రైట్ నౌ నేను జస్ట్ టికెట్ అని జెప్తాను. గుర్తుపెట్టుకోండి. హ్మ్. ఓకే. టికెట్. హ్మ్. మనకి ఒక ప్రాజెక్ట్‌ని డెవలప్ చేయాలి అంటే మల్టిపుల్ టికెట్స్ కావాలి. హ్మ్. ఆ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఇప్పుడు అమెజాన్ ఉంది. హోమ్ హ్మ్. పేజ్, లాగిన్ పేజ్ ఇవన్నీ మాడ్యూల్స్. ఒక్కొక్క మాడ్యూల్స్‌కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టికెట్స్ ఉంటాయి. హ్మ్. అవునా కదా! ఆ హ్మ్. టికెట్స్‌ని కలిపి అన్నిటిని ఒక చోట స్టోర్ చేసాం. అదేంటిదండి వాటర్‌ఫాల్ మెథడాలజీలో రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్. రిక్వైర్మెంట్. యాహ్! రైట్? బట్ హ్మ్. ఆ రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్‌లో మనకి 100% గ్యాదర్ చేసాం కదా! హ్మ్. ఆ 100% ఒక చోట పెట్టాం. హ్మ్. ఆ ఒక చోట పెట్టిన దాన్ని మనము స్క్రమ్ ఫ్రేమ్‌వర్క్‌లో ఏమంటామో తెలుసా? ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్ అంటాం. ఓకే. ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్. ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్ అంటాం. ఈ ప్రొడక్ట్ హ్మ్. బ్యాక్‌లాగ్‌లో ఏముంటాయండి? మనము ఏ రిక్ ప్రాజెక్ట్‌నైతే కంప్లీట్ చేయాలో, ఆ ప్రాజెక్ట్ యొక్క రిక్వైర్మెంట్స్ అన్నీ ఒక చోటుంటాయి. హ్మ్. సింపుల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనకి రైస్ గోడౌన్స్ ఉంటాయి. అవునా? ట్రైన్‌లో హ్మ్. వెళ్తున్నప్పుడు ఆంధ్ర స్టేట్స్‌లో మనకి రైస్ గోడౌన్స్ కనిపిస్తూ ఉంటాయి. అవును. అవునా? అంటే ఏంటండి, హ్మ్. ఆ ఊరిలో ఉన్న రైతులంతా ఏం చేస్తారండి, పంట కోసిన తర్వాత తీసుకొచ్చి గోడౌన్స్‌లో స్టోర్ చేసుకుంటారు. హ్మ్. ఎప్పుడైతే కావాలనుకుంటే సేల్ చేయాలనుకుంటారో అక్కడ సేల్ చేసుకుంటూ ఉంటారు. ఓకే. లేదంటే ఆ గోడౌన్ ఓనర్‌కి ఇచ్చేస్తారు. అవునా హ్మ్. కదా! అవును. లేదంటే ఆ గోడౌన్ ఓనర్ ఏం చేస్తాడు అందరి దగ్గర కొనేసుకొని తన గోడౌన్‌లో స్టోర్ చేసుకుంటాడు. ఇక్కడ ప్రాజెక్ట్ ఏంటండి? రైస్. అవునా? ఈ రైస్‌ని హ్మ్. ఏం చేస్తాడంటే అతను షాప్స్‌కి డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాడు. లేదంటే డిస్ట్రిబ్యూటర్స్‌కి ఇచ్చుకుంటాడు. అవునా కదా! సింపుల్. మన అవునండి. ప్రాజెక్ట్ అప్పుడు అమెజాన్ అనే ఒక ప్రాజెక్ట్‌కి ఒక 10,000 టికెట్స్ ఉన్నాయి. థట్ ఈస్ 100%. ఆ 100% ఆఫ్ రిక్వైర్మెంట్స్‌ని ఒక చోట మనము స్టోర్ చేసుకుంటాం. థట్ ఈస్ కాల్డ్ యాస్ ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్. అర్థమైందా? అర్థం కాలేదా? మళ్ళీ చెప్పమన్నా చెప్తా నేను. ఎనీ అదర్ ఎగ్జాంపుల్ అన్నా చెప్తా నేను. Anna, can you give me just 1 minute? యాహ్! షూర్. 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 గో అహెడ్.
యెస్ అన్న. యెస్. ఓకే. సో, అర్థమైందా? లేదంటే నేను వేరే ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పనా అంటున్నాను. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తావా? రైట్. సో, యాహ్! మనకి కార్స్ ఉన్నాయి, బైక్స్ ఉన్నాయి. అవునా? హ్మ్. హ్మ్. సో, బేస్డ్ అపాన్ యువర్ రిక్వైర్మెంట్. ఓకే. హ్మ్. సో, హ్మ్. నీకు ఎంతైతే కావాలో సో, దాన్ని పట్టిగా తీసుకుంటావు. అవునా కదా? అవును. సో, ఇక్కడ మనము ఇంకోటి డిసైడ్ చేసుకోవాలి ఏంటి అంటే ఆహ్, కార్స్ అనేది ఎలా తెచ్చుకుంటారండి? అవును. మామూలుగా షోరూమ్‌కెళ్ళి చూసుకొని మన రిక్వైర్మెంట్స్ ఏంటో దాన్ని బట్టి దాన్ని బట్టి కార్‌ని తెచ్చుకుంటారు. యాహ్! అవునా? బట్ హ్మ్. అక్కడ మీరు ఏం చేస్తారండి? ఇప్పుడు మీకొక గోడౌన్ ఉంది. రైట్? హ్మ్. ఒక కార్ హ్మ్. తెచ్చుకొని మీరు సేల్ చేసుకుంటారా? లేదు. లేదు. మల్టిపుల్ ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆ! తెచ్చుకుంటాం. డిఫరెంట్ టైప్స్ తెచ్చుకుంటారు. కొన్ని నంబర్ ఆఫ్ కార్స్ తెచ్చుకుంటారు. అవునా కాదా? హ్మ్. హ్మ్. ఇక్కడ కూడా అంతే మనం. మనము ఏదన్నా చెయ్యాలి అనుకున్నప్పుడు సో, హ్మ్. వాట్ వి డూ అండి? ఆ రిక్వైర్మెంట్స్ అన్నీ గ్యాదర్ చేసుకొని ఒక చోట పెట్టుకుంటాం. అంటే ఏంటి? ఓకే. మనకు కావాల్సిన ఆహ్, ఇవి ఏమంటారు? ఆహ్, సారీ. రిక్వైర్మెంట్ గ్యాదరింగ్. కాదు, కాదు, కాదు. మనకి కావాల్సిన ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఓకేనా? ఓకే. ఎన్నైతే ఉన్నాయో హుహు. అవన్నీ మనం ఒక చోట పెట్టుకుంటామనమాట. ఓకే. ఓకే. లెట్స్ సే కార్స్ సారీ. టి కార్స్ కదా! మనం టికెట్సా? ఓకే. కార్ ఎగ్జాంపుల్ కదా! నేను వేరే హ్మ్. ఎగ్జాంపుల్ కార్ చెప్తున్నా. ఎగ్జామ్. యాహ్! ఆ! యెస్. ఆ కార్ ఎగ్జాంపుల్‌కి మనం ఏం చేస్తున్నామండి, ఆ కార్స్ అన్నీ ఒక చోట స్టోర్ చేసుకుంటాం. హ్మ్. మనకొక షోరూమ్ ఉంది. హ్మ్. అవునా కదా! ఆ యాహ్! షోరూమ్‌ని మనం ఏం చేస్తామండి, అన్నీ తెచ్చి ఒక చోట పెట్టుకుంటాం మనం. హ్మ్. ఒక వేర్ హౌస్‌లో పెట్టుకుంటాం. వేరే హౌస్‌లో పెట్టుకుంటాం. కస్టమర్‌కి హ్మ్. ఏది కావాలో చేసుకున్నప్పుడు నాకు ఈ హ్మ్. కారొద్దు, నాకు ఈ కలర్ కావాలి అంటాడు. హ్మ్. మనకు షోరూమ్‌లో కనపడేది ఒకటో, రెండో కనిపిస్తాయి అంతే. ఆ! అవును. బట్ కస్టమర్ వచ్చి అక్కడ ఏం చేస్తాడు? అక్కడ రెడ్, బ్లాక్ పెట్టామనుకో నాకు బ్లూ కలర్ కావాలంటాడు. హ్మ్. అవునా? బ్లూ కలర్ మనకు అవును. కావాలంటే ఎక్కడుంది? గోడౌన్‌లో ఉంది. హ్మ్. ఆ గోడౌన్ నుంచి కార్ తెప్పిస్తాం. ఆ! ఉంది సార్ హ్మ్. అంటాం. ఉంది సార్ అని చెప్పి మనం ఏం చేస్తామండి? గోడౌన్ నుంచి కార్ తెప్పిస్తాం. హ్మ్. యామ్ ఐ రైట్ ఆర్ రాంగ్? యాహ్! ఇక్కడ కూడా అంతే అన్నమాట. సో, మనకి ఈ ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్‌లో మనకి ఒక స్పెసిఫిక్ కార్ అనుకుందాం. ఐ-20 హ్మ్. ఉంది. ఓకే. ఓకే. ఐ-20 కార్ ఉంది. ఓకే. ఆ హ్మ్. ఐ-20 కార్‌కి సంబంధించిన రిక్వైర్మెంట్స్ ఐ మీన్ కార్స్ అన్నీ ఇక్కడ పెట్టుకుంటాం. ఒక 1000 కార్స్ హ్మ్. ఉన్నాయి. ఆ 1000 ఓకే. కార్స్ ఇక్కడ పెట్టుకుంటాం. లేదంటే 1000 కలర్స్ ఆఫ్ కార్స్ ఉన్నాయి మన దగ్గర. హ్మ్. ఆ 1000 కలర్స్ ఆఫ్ కార్స్ ఇక్కడే పెట్టుకుంటాం. హ్మ్. ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్. ఎప్పుడైతే అవసరం అవుతుందో ఓకేనా? ఎప్పుడైతే మనకి అవసరమయ్యిందో అప్పుడేం చేస్తామంటే కస్టమర్‌కి కావాలి గదా! హ్మ్. అప్పుడు ఈ ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్ నుంచి ఈ స్ప్రింట్ బ్యాక్‌లాగ్‌కి మూవ్ చేస్తాం. ఓకే. ఓకేనా? ఆ ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్ నుంచి ఈ స్ప్రింట్ బ్యాక్‌లాగ్‌కి మూవ్ చేస్తాం. హ్మ్. ఓకే. మీకు ఐ మీన్ నింజా కవాసాకి బైక్ ఇష్టం మీకు. హ్మ్. ఏం చేస్తారు? మీకు కంపెనీకి వెళ్లారు. ఎళ్తే మీకు ఇక్కడ బైక్ కనిపించలేదు. అతనొచ్చి హ్మ్. అడుగుతాడు. సార్ మీకేం కావాలి అని అడుగుతాడు. ఏం చేస్తారు? హ్మ్. నింజా కవాసాకి ఉందా అని అడుగుతారు. హ్మ్. కవాసాకి నింజా ఉందా అని అడుగుతారు. సార్ ఉంది హ్మ్. సార్ అంటారు. ఏది చూపిండి అంటే హ్మ్. ఇక్కడ లేదు గోడౌన్‌లో ఉంది. మీకు కావాలంటే తెప్పిస్తాము అంటారు. హ్మ్. అవునా కదా! యెస్ తెప్పియండి అంతే. నేను కొనుక్కోవాలనుకుంటున్నాను అంటారు. ఏం హ్మ్. చేస్తాడు? నింజా కవాసాకి తీసుకొస్తాడు. హ్మ్. తీసుకొచ్చి మీ ముందు పెడతాడు. ఏం చేస్తాడు హ్మ్. అతను? ఒక యెల్లో కలర్ తీసుకొచ్చాడనుకుందాం. హ్మ్. రైట్? సో, యూ వాంట్ టు హ్మ్. బి సమ్ ఫంకీ. హ్మ్. రైట్? మీరేం చేస్తారు? నాకు మిక్స్డ్ కలర్ కావాలంటారు. హ్మ్. మిక్స్డ్ కలర్ కావాలన్నప్పుడు సరే మీరు బుక్ చేసుకోవాలి. మీరు బుక్ చేసుకున్న దాన్ని బట్టి మేము డిజైన్ చేసిస్తాము అంటారు. అవునా కదా! హ్మ్. అవును. నాకు మల్టీ కలర్‌లో కావాలి. ఒక రెడ్, బ్లూ, గ్రీన్, యెల్లో ఇలా మల్టీ హ్మ్. కలర్ కావాలన్నప్పుడు ఏం చేస్తాడండి అతను? మల్టీ హ్మ్. కలర్‌లో డిజైన్ చేసి తీసుకొస్తాడు. హ్మ్. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ మల్టీ కలర్‌లో డిజైన్ చేయడాలు అలాంటివి ఏమి ఉండవులెండి. చెప్తున్నా. ఒక హ్మ్. ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్ నుంచి ఇక్కడికి తీసుకొస్తారనమాట. ఓకే. ఆ రిక్వైర్మెంట్స్‌ని ఇక్కడ తీసుకొచ్చి ఆ ఫంకీ కలర్స్ ఏదైతే వేస్తాడో ఆ వే ఆ కలర్స్ వేయడం అని ఇక్కడ ఏమంటామండి మనం? వర్క్ చేయడం అంటాం మనం. హ్మ్. అవును. ఓకేనా? అంటే ఈ హ్మ్. ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్‌లో రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఈ స్ప్రింట్ బ్యాక్‌లాగ్‌లో ఏముంటాయండి మనకి? అక్కడి నుంచి తెచ్చుకున్న ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ మనం వర్క్ చేస్తున్నాం. ఓకే. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది. రైట్. సో, ఇక్కడ ఈ రెండే కాదండి. ఇంకా చాలా ఉంటాయి మనకి. ఓకేనా? సో, హ్మ్. ఇనీషియల్‌గా మనకి ఈ ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్ అనేది ఒక రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అనుకుంటాం. హ్మ్. నెక్స్ట్ స్ప్రింట్ బ్యాక్‌లాగ్.
తర్వాత మరి ఇక్కడ వర్క్ చేస్తున్నామని చెప్పాను కదా! హ్మ్. మరి వర్క్ చేయాలంటే మనకి ఏదో ఒక ప్రాసెస్ ఉండాలి కదా! అవును. ఆ ప్రాసెస్‌ని మనం ఏమంటామంటే ఇక్కడ స్ప్రింట్ అని అంటాం. ప్రింట్ అంటాం. హ్మ్. ఓకేనా? స్ప్రింట్ అంటాం. ఓకే. ఈ హ్మ్. స్ప్రింట్ యొక్క డ్యూరేషన్ ఎంత అంటే 1-4 వీక్స్. హ్మ్. ఓకేనా? 1-4 వీక్స్. హ్మ్. ఈ 1-4 వీక్స్‌లో ఓకేనా? ఈ హ్మ్. 1-4 వీక్స్‌లో ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి. ఓకే. ఓకేనా? ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి. చూస్ హ్మ్. చేసుకున్న దాని ప్రకారంగా మనము టికెట్స్ పిక్ చేసుకొని ఈ స్ప్రింట్‌లో రన్ చేస్తాం. హ్మ్. రన్ చేసిన తర్వాత మనకిక్కడ ఇంకో 2 మీటింగ్స్ ఉంటాయండి. ఓకే. ఇక్కడ ఉన్నాయి. హ్మ్. స్ప్రింట్ రివ్యూ అండ్ స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్. రెట్రోస్పెక్టివ్ ఓకే. ఏది? ఓకే. రెట్రోస్పెక్టివ్ లేదు ఇక్కడ. నో ప్రాబ్లమ్. నేను హ్మ్. రేపు మీకు క్లియర్‌గా చెప్తాను. హ్మ్. బ్రో ఇవేంటి స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ ఏంటి? ఇవన్నీ మనం రేపు క్లియర్‌గా తెలుసుకుందాం. హ్మ్. జస్ట్ నేను ఒక ఓవర్ వ్యూ ఇస్తున్నాను అంతే. ఓకే. ఇప్పుడు ఈ స్ప్రింట్ ఒక 2 వీక్స్ అనుకుందాం. హ్మ్. ఈ 2 వీక్స్ తర్వాత ఈ వర్క్ అనేది కంప్లీట్ అయిపోవాలండి. హ్మ్. యాస్ ఎ స్క్రమ్ మాస్టర్ ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు కంప్లీట్ ది వర్క్. మేక్ ది హ్మ్. వర్క్ టు బి కంప్లీటెడ్. ఎలా ఓకే. కంప్లీట్ చేస్తారు మనం? నేను చూసుకొని నేను చేస్తాను కోడింగ్ అంటే మీరు కాదు. డెవలపర్స్ చేత చేపియాలి. హ్మ్. ఎప్పుడైనా కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్‌కెళ్లారా? లేదమ్మా. ఓకే. పోనీ విన్నారు కదా! కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్ అనేది విన్నారు విన్నాను. కదా! అక్కడ ఎంతమంది లేబర్ వర్క్ చేస్తారండి? ఒక 500-1000 మెంబర్స్ దాకా ఆల్‌మోస్ట్ వర్క్ హ్మ్. చేస్తా ఉంటారు. అవును. బట్ అక్కడ ఒకడే సూపర్వైజర్ ఉంటాడు. అవును. అంటే ఇప్పుడు ఆ సూపర్వైజర్ ఏం చేస్తాడు? ఆ 1000 మెంబర్స్ వర్క్ చేస్తాడా? చేయడు. ఏం చేపిస్తాడు. చేస్తాడు? చేపిస్తాడు. హ్మ్. కన్సిడర్ స్క్రమ్ మాస్టర్ ఆల్సో ఒక ఎలా కన్సిడర్ చేసుకుంటారంటే ఒక సూపర్వైజర్‌గా కన్సిడర్ చేసుకోవాలి. ఓకే. ఈ సూపర్వైజర్ కింద అంటే మనకేం 1000 మెంబర్స్ ఉండరులెండి. హ్మ్. ఒక టీమ్ సైజ్ ఉంటది. అది నేను చెప్తాను. ఎందుకంటే ఇక్కడ టీమ్ అని ఉంది కదా! హ్మ్. ఈ టీమ్ మెంబర్స్ తోటి మనం వర్క్ చేపియాలండి. ఓకే. ఏంటండి ఏ వర్క్ అంటే ఈ స్ప్రింట్ బ్యాక్‌లాగ్‌లో ఏదైతే మనము కంప్లీట్ చేస్తాము అని ఒక తీసుకున్నామో వాటిని ఈ హ్మ్. స్ప్రింట్‌లోగా ఈ టీమ్ హ్మ్. మెంబర్స్‌తో కంప్లీట్ చేపియాలి. ఓకే. అర్థమైందా? ఆ 2 హ్మ్. వీక్స్‌లో జస్ట్ కన్సిడర్ ఒక 10 టికెట్స్ తీసుకున్నారు. హ్మ్. ఆ 10 టికెట్స్‌ని కంప్లీట్ చేపియాలి ఈ టీమ్ తోటి. హ్మ్. దట్ ఈస్ యువర్ టాస్క్. బ్రో ఓకే. దీనికోసం స్క్రమ్ మాస్టర్ అవసరమా అంటే యెస్ ఖచ్చితంగా అవసరం. సంతోషం. స్క్రమ్ మాస్టర్ లేడనుకోండి ఇప్పుడు మీ ఆర్గనైజేషన్‌లో మేనేజర్ లేడండి. ఒక వారం రోజులు లేడు. ఏం హ్మ్. చేస్తారు? వర్క్ హ్మ్. చేస్తారా ఏంటి? చేయరు. అస్సలు చేయరు. హ్మ్. నేనే చేయలేదు ఇంక మీరెట్లా చేస్తారు? హ్మ్. నేను అడుగుతున్నా మిమ్మల్ని. నేనే చేయలేదు. ఇంక హ్మ్. మీరెట్లా చేస్తారు? రైట్ ఆర్ హ్మ్. రాంగ్? ఇక్కడ కూడా అంతే. అంతే. మేనేజర్ ఉంటే ఖచ్చితంగా మేనేజర్ హ్మ్. చూస్తా ఉంటాడు. లేదు హ్మ్. లీడ్స్ ఉన్నారు మన పక్కన. లీడ్ ఉన్నాడు. మనం వర్క్ చేయాలి. పక్కన నుంచి లీడ్ హ్మ్. అరుస్తా ఉంటాడు. ఏంట్రా వర్క్ చేయవేంటి అంటాడు. హ్మ్. అవునా? సో, కాబట్టి మనం ఖచ్చితంగా వర్క్ చేస్తాం మనం. యాహ్! రైట్ ఒకవేళ మన హైయర్ అథారిటీస్ ఎవరు లేరు. మనం అస్సలు వర్క్ చేయం. ఏం చేస్తాం? హ్మ్. పక్కన ఎళ్లి ఏదన్నా గేమ్ ఉన్నాయా ఎళ్లి ఆ గేమ్స్ ఆడతాం. అవునా? ఆఫీస్‌లో స్నూకర్సో ఏవోటి లేదంటే బయట ఔట్‌డోర్ ఏవోటి ఉంటాయి. ఎళ్లి మన కొలీగ్స్‌తో కలిసి ఎళ్లి ఆడుకుంటూ ఉంటాం. హ్మ్. అవునా? ఇక్కడ గూడా అంతే అన్నమాట. ఇక్కడ ఒక స్క్రమ్ మాస్టర్ అనేవాడు అంటే మనకొక అథారిటీ పర్సన్ అనేవాడు చెక్ చేసేవాడు లేడనుకోండి, మనం ఆడుకుంటూ ఉంటాం. అవునా? హ్మ్. స్కూల్‌లో గూడా అవును. అంతే కదా! క్లాస్ టీచర్ హ్మ్. రాలేదనుకోండి, బుక్స్ తీసి చదువుతాం ఏంటి ఆ సబ్జెక్ట్? పొరపాటున గూడా. పొరపాటున గూడా చదవరు. హమ్మయ్య! లీడర్ హ్మ్. పీరియడ్ దొరికిందిరా బాబు! మ్యాథ్స్ టీచర్ రాలేదనుకుంటాం. ఆ! అవునా? ఇక్కడ గూడా అవును. అంతే. మ్యాథ్స్ టీచర్ రాలేదు కాబట్టి మనం మ్యాథ్స్ తీసి పద్ధతిగా చదువుకుంటాం ఏంటి? హుహు. పుస్తకాలు లేవు, ఏం లేవు. తీసి అవతల పడేయి అంటాం. అవునా? అంతే. హ్మ్. రైట్. ఇక్కడ గూడా అంతే. ఒక మేనేజ్‌మెంట్ పర్సన్ లేకపోతే వర్క్ చేయరనమాట. అందుకే హ్మ్. ఈ స్క్రమ్ మాస్టర్ ఎప్పటికప్పుడు ఏం చేస్తాడో తెలుసా? నేను అప్‌డేట్స్ ఇవ్వాలి. మీరు వర్క్ చేయలేదని నేను చెప్పేస్తానంటాడు. హ్మ్. చెప్పడు. నేను కూడా అనలేదు ఇంతవరకు. అనకూడదు కూడా. ఓకేనా? హ్మ్. నేను చెప్పేస్తానయ్యా ఈరోజు నువ్వు అయిపోయావే అని క్లాస్ లీడర్ అంటాడు హ్మ్. చూసారా? లేదు లేదు హ్మ్. లేదు నువ్వు ఏంటి మూతి మీద నుంచి ఫింగర్ తీసేసావు నువ్వు. నేను సారీ ఆ! చెప్పేస్తాను రాంగానే అంటాడు. ఆ! అవునా? పక్కనోడితో నువ్వు మాట్లాడావు. నేను సార్ రాంగానే బోర్డ్ మీద పేరు రాసేసి నీ పేరు చెప్పేస్తా అంటాడు. హ్మ్. అవునా? అవును. అలాగే ఇక్కడేమి ఉండదులెండి. జస్ట్ హ్మ్. ఫర్ అవర్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నానంతే. బట్ హ్మ్. మీరు అథారిటీ అనేది చూపించకూడదిక్కడ. హ్మ్. ఐ నెవర్ షోన్ ఎనీ అథారిటీ టు ది టీమ్ హ్మ్. మెంబర్స్. హ్మ్. వాళ్ళని నా కొలీగ్స్ లానే ఫీల్ అయ్యి వాళ్ళతోటి హ్మ్. ప్రేమగా వర్క్ చేపించుకోవాలి.
హ్మ్. ఓకేనా? ఎందుకని? హ్మ్. వాళ్ళు వర్క్ చేయకపోతే వాళ్ళనేమనరు, మిమ్మల్ని అంటారు. అదే. హ్మ్. అంతే కదా! ఇప్పుడు 1000 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు ఒక కన్‌స్ట్రక్షన్ సైట్‌లో. హ్మ్. తప్పుగా బిల్డ్ చేసేసారు. హ్మ్. ఎవరినంటారు? వర్కర్స్‌ని అనరు. నిన్నంటారు ఫస్ట్. సూపర్వైజర్‌ని అంటారు. ఆ! అవునా కాదా? ఏం ఏం చేస్తున్నావు? చేత్తన్నావయ్యా? పని ఇక్కడ చేయించుకుంటా. కూర్చొని పని చేయించుకొని ఇక్కడ కూర్చొని పడుకున్నావా అంటారు. ఆ! అవునా? అందుకే కదా! సైట్ ఇంజినీర్ అనేవాడు ఉంటాడు. హ్మ్. సైట్ ఇంజినీర్ ఈస్ నథింగ్ బట్ జస్ట్ కన్సిడర్ హి ఇప్పుడు ఈస్ ద టీమ్ లీడ్. ఆ! ఆ! టీమ్ లీడ్. ప్రాజెక్ట్ ఓనర్ ఈస్ డిఫరెంట్. ప్రాజెక్ట్ ఓనర్ క్లయింట్ హ్మ్. సైడ్ నుంచి ఉంటాడు. హ్మ్. ఓకేనా? అప్పుడేం చేస్తాడు? హ్మ్. ఈ సూపర్వైజర్ కింద కొంతమంది సూపర్వైజర్స్ సారీ టీమ్ లీడ్స్ ఉంటారు. హ్మ్. ఓకేనా? వాళ్ళేం చేస్తారు? ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్‌ని పెట్టుకొని వాళ్ళు మెయింటైన్ చేస్తారనమాట. "ఏయ్! నువ్వు ఇది కట్టు, ఇది కట్టు, ఇది కట్టు" అని. అవునా? హ్మ్. ఈ అవును. సూపర్వైజర్ ఏం చేస్తాడు? ఎళ్లి చెక్ చేసుకుంటాడు. ఈ సూపర్వైజర్‌కి ఏమన్నా ఏంటి సిమెంట్ మిక్స్ చేయడము ఇవన్నీ వచ్చాయేంటి? రాదు అతనికి. కాదు. ఆ! ఇక్కడ వచ్చేసరికి ఏం చేస్తారండి? కొంతమంది జూనియర్ పీపుల్ ఉంటారు. సీనియర్ పీపుల్ ఉంటారు. సీనియర్ తినేటప్పుడు. పీపుల్ ఈస్ నథింగ్ బట్ హి ఈస్ ఏ టీమ్ లీడ్. హ్మ్. ఆ టీమ్ లీడ్ ఏం చేస్తాడు? అన్నిటిని మిక్స్ చేసి ఇస్తా ఉంటాడు. ఈ జూనియర్ పీపుల్స్ ఏం చేస్తారు? అన్నిటిని రెడీ చేసి పెడతా ఉంటారు. ఇక్కడ కూడా అంతే అనమాట హ్మ్. ఐటీ ఆర్గనైజేషన్‌లో. ఓకే. ఇక్కడ సీనియర్ పీపుల్ ఉంటూ ఉంటారు. హి ఈస్ నథింగ్ బట్ హ్మ్. టీమ్ లీడ్. హ్మ్. జూనియర్స్ ఉంటారు. ఈ జూనియర్స్ ఏం చేస్తారంటే చిన్న చిన్న మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో అవి హ్మ్. చేపిస్తూ ఉంటాడు. పెద్ద పెద్ద మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆహ్, సీనియర్స్ చేస్తూ ఉంటారు. హ్మ్. రైట్. ఎందుకని? అంటే ఇనీషియల్‌గా పెద్దయి జూనియర్స్‌కి ఇచ్చేయొచ్చు కదా బ్రో అంటే, వాళ్ళకి అవి రావు కాబట్టి పెద్దయి వీళ్ళు చేస్తారు. చిన్న మాడ్యూల్స్ అన్ని హ్మ్. వాళ్ళకిస్తూ ఉంటారు. యాహ్! ఓకేనా? బట్ హ్మ్. ఒకవేళ ఓకే. అది వాళ్ళు డిజైన్ చేసేసినా గాని మళ్ళీ సీనియర్స్ దాన్ని చెక్ చేసుకుంటారు. క్రాస్ చెకింగ్ అంటారు. హ్మ్. క్రాస్ చెక్ చేసుకుంటారు. ఆ మాడ్యూల్ పర్ఫెక్ట్‌గా రన్ అవుతుందా లేదా? ఓకేనా? హ్మ్. డెవలప్‌మెంట్ బగ్స్ అంటారు. డెవలప్‌మెంట్‌లో ఎన్ని బగ్స్ వచ్చాయి? హ్మ్. టెస్టింగ్ బగ్స్. తర్వాత ఏం చేస్తారు? మళ్ళీ దాన్ని టెస్టింగ్‌కి పంపించేస్తారు. హ్మ్. అలాగా జరుగుతదండి ఈ ఫ్రేమ్‌వర్క్‌లో. ఓకేనా? ఓకే. నేనేం ఓకే. మీకేం చెప్పలేదు. గుర్తుపెట్టుకోండి నేనేమి చెప్పలేదు ఈ స్క్రమ్ ఫ్రేమ్‌వర్క్‌లో. జస్ట్ ఒక హ్మ్. ఓవర్‌వ్యూ ఇచ్చానంతే. ఆ ఓవర్‌వ్యూ కూడా హ్మ్. మీకు ఒక 10%, 20% ఇచ్చా మీకు. ఓకే. బాబోయ్! మనోజ్ చాలా చెప్పేసాడు అనుకుంటున్నారా? నేనేం హ్మ్. చెప్పలేదు స్క్రమ్ వర్క్ గురించి. హ్మ్. ఓకే. మనకి టైం లేదు కాబట్టి ఎందుకంటే ముందు ఓవర్‌వ్యూ చెప్పుకోవాలి కాబట్టి హ్మ్. చెప్పాను అంతే. ఈ స్క్రమ్ ఫ్రేమ్‌వర్కే మీకు 1 ½ అవర్ నుంచి 2 అవర్స్ చెప్తా నేను. ఓకే. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయండి. హ్మ్. నేను మీకు ఇక్కడ ప్రొడక్ట్ ఓనర్ అంటే ఏం చెప్పలేదు. ఈ బ్యాక్‌లాగ్ అంటే ఏంటో చెప్పా అంతే. దీని గురించి హ్మ్. ఏం చెప్పలా మీకు. జస్ట్ హ్మ్. రిక్వైర్మెంట్స్ ఉంటాయని చెప్పా అంతే. ఏం హ్మ్. చెప్పలేదు. ఈ హ్మ్. స్ప్రింట్ ప్లానింగ్ గురించి ఏం చెప్పలేదు. ఈ టీమ్ హ్మ్. మెంబర్స్ గురించి ఏం చెప్పలేదు. హ్మ్. క్లియర్‌గా మీకు ఈ స్ప్రింట్ బ్యాక్‌లాగ్ అంటే చెప్పలేదు. స్ప్రింట్ హ్మ్. అంటే ఏం చెప్పలేదు. ఓకే. స్క్రమ్ హ్మ్. మాస్టర్ ఏం చేస్తాడో చెప్పలేదు. డైలీ హ్మ్. మీటింగ్స్ అంటే చెప్పలేదు. ఈ రిపోర్ట్స్ హ్మ్. ఇక్కడ రాదు. మనకు అక్కర్లేదు. హ్మ్. ఈ హ్మ్. రివ్యూ చెప్పలేదు. ఈ వర్క్‌ని డెలివరబుల్స్ నేను చెప్పలేదు. ఈ స్ప్రింట్ అనేది హ్మ్. చెప్పలేదు. రెట్రోస్పెక్టివ్ ఇక్కడ లేదు. అవునా కదా! హ్మ్. మీకు హ్మ్. జస్ట్ ఒక స్మాల్ ఓవర్‌వ్యూ ఇచ్చాను అంతే. ఓకే. అది కూడా మీకు అర్థం కాలేదని కూడా నాకు తెలుసు. ఓకే. నో ప్రాబ్లమ్. రేపు నేను క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. హ్మ్. రేపటి సరే. కోసం కొంచెం ఒక చిన్న ఓవర్‌వ్యూ ఇచ్చానండి. ఏదో కొంచెం హ్మ్. అర్థమవుతది కదా! ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్ అంటే ఏంటి? స్ప్రింట్ ఓకే. బ్యాక్‌లాగ్ అంటే ఏంటి? అనే దాని అర్థమవుతదని చెప్పాను నేను. ఓకేనా? హ్మ్. హ్మ్. రైట్. రేపు మనం మాట్లాడుకుందాం క్లియర్‌గా. ఓకే. ఎనీ ఓకే. డౌట్స్ ఈరోజు క్లాస్‌లో? ఆ! లేదన్నా. ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్? హ్మ్. ఓకే. రైట్. సో, వి కనెక్ట్ టుమారో మార్నింగ్. ఓకే. ఓకే.